హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు. సో ఫ్రెండ్స్, మన వ్లాగ్ వచ్చి తుంబూరు తీర్థం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇయర్కి ఒకసారి తెరుస్తారు, 2 days ఉంటుంది అంతే. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనం లోపలికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. ఇక్కడైతే మొత్తం కొండలే ఉంటాయి, కొండరాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ కోసం మనం వెళ్తున్నాం. చూడండి, చాలా దూరం ఫ్రెండ్స్ అది. సో ఇప్పుడు మనం వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చేపలు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఫ్రెష్ వాటర్లో క్లియర్ చేపలు క్లీన్ కనిపిస్తుంది. చాలా పెద్దవి ఫ్రెండ్స్. ఇవంతా ఒక 2-3 కేజీలు ఉంటుంది ఒక్కొక్క చేపలు, పెద్దవి. మన కెమెరాలో కొంచెం చిన్నవి కనిపించవచ్చు, కాకపోతే ఇవి పెద్ద పెద్ద చేపలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 8 పైన 8-9 అవుతుంది టైం, అందుకని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వ్యూ చూడండి, అదిరిపోయింది. కొండలు, నీళ్ళు, సేమ్ లడాఖ్లో ఉన్నట్టుంది. కాకపోతే లడాఖ్లో చెట్లు ఉండవు, మౌంటైన్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా బై మిస్టేక్ నీళ్ళలో పడిపోయారనుకో, సేఫ్టీ కోసం టూల్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగు ఇది నీళ్ళలో ఉంటుంది, జాకెట్ కూడా ఉంది. ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. మనకి దప్పిక వేసినప్పుడు అంతా వాటర్ తాగొచ్చు. ఇక్కడ ముందర అయితే ప్రసాదం ఇస్తారు. మొత్తం ఇవే. ఇక్కడ ఇంకా తినేసి మనం బయలుదేరదాం. అక్కడ ఉంది ఫ్రెండ్స్ మెట్లు, గమనిస్తున్నారు. అక్కడ నుంచి మనం ఎక్కాలి మెట్లు. ఇప్పుడే మేము కడుపు నిండా ప్రసాదం తిన్నాము. ఇప్పుడైతే బయలుదేరినాం. ఇంకా దామన్ అయితే ఈరోజు పాలు తాగిందే తుక్కులే వేసినాడు 5-6 గ్లాసులు. ఇప్పుడు మన టీం అయితే ముందరికి నడుస్తుంది. దామన్ అయితే 4 మెట్లకే అలసిపోతున్నాడు. మనం అయితే ఈజీగా ఎక్కేస్తున్నాం. చూడండి, మనలాంటి హైజీనిక్ పవర్ ఉండాలి ఎక్కాలన్నా. ఇక్కడ చూడండి, 4వ మెట్. నేను 4 అడుగులు ముందే ఉన్నా దామన్ కంటే. ఫ్రెండ్స్, చూసినట్లయితే మనం పైకి వచ్చినాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కుతున్నాం. చూడండి, దామన్ కెమెరామ్యాన్ ఇప్పుడైతే దామన్ అయితే ఈ 4 మెట్లకి అలసిపోతున్నాడు అనమాట. ఇది స్టార్టింగ్ దామన్న. ఇప్పుడైతే సినిమా ఇంకా బాగా ఉంది, ట్రైలర్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట రూటు. దీన్నే ఫాలో అవుతూ వెళ్ళాలి మనం. ఇట్లే నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. కింద కొండరాళ్ళు ఉన్నాయి, గుచ్చుకుని అయిపోతుంది మనకి. వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మొత్తం కొండలు, ప్రశాంతంగా ఉంది, పిచ్చుకలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పైకి వచ్చినాము. అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, చాలా వరకు అయితే ఒకే రూట్ ఉంటుంది. కుమార్ ఇది దీని పేరు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మొత్తం చుట్టుపక్కల అడవి ఫ్రెండ్స్. ఏమున్నదు, అడవి తప్ప ఏమున్నదు, చెట్లు తప్ప ఇంకేం కనిపించవు. మనం సేఫ్టీగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ ఇయర్లో అయితే 31st మార్చ్లో తెరిచారు. అంతేకాకుండా April 1st ఈ 2 days మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒకసారి తెరుస్తారు ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి, మొత్తం అక్కడ స్టార్టింగ్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మొత్తం ఎర్రచందనమే ఉంటుంది ఫ్రెండ్స్. అవును, ఈ ఎర్రచందనం వచ్చి కడప వరకు ఉంది ఫ్రెండ్స్. మొత్తం తిరుమల నుంచి ఇక పైన నుంచి మొత్తం అది ఎర్రచందనమే ఉంటుంది. ఇక్కడ స్మగ్లింగ్ కాకూడదనేసి ఆర్మీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎనీ టైం కాపలా కాస్తారు. ఇంకా స్టార్టింగ్లో మనం వచ్చినప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడు. ఆ కెమెరామ్యాన్ అంటే AI డిటెక్టరు.
ఎంతమంది వచ్చారు ఎంతమంది డిటెక్ట్ చేస్తుంది. మనం అయితే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందరూ అంటే చాలా వరకు వచ్చారు. ఇది హైకింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. చూడండి చాలా మొత్తం ఎంతవరకు ఉందో మొత్తం కొండలే ఉన్నాయి. ఇక్కడైతే నార్మల్గా అయితే నిలువుగా ఉంది ఇప్పుడు రోడ్డు అంటే దారి. చూడండి ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. మనమైతే ఇలా తీసుకుంటూ వెళ్తున్నాం వీడియోస్. ఇక్కడ చూడండి ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ టైం కాబట్టి ఈ హైకింగ్ ప్లేస్ చూడండి మనలాగే చాలామంది వచ్చారు. సో ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి 13-14 కిలోమీటర్స్ వరకు ఉంది లోపల. స్టార్టింగ్లో అయితే 7 కిలోమీటర్స్ చూపించారు కానీ ఫేక్ అంటే అక్కడికి చెప్పేశారు. ఇక్కడ వచ్చేసరికి చిన్నపిల్లలని అయితే అలౌ చేయరు ఫ్రెండ్స్. అవును, ఎందుకంటే ఇది పెద్ద రిస్కీ ప్లేస్ కాబట్టి. ఇక్కడ చాలా జారే ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం అంటే కొండల మధ్యలో ఉంది కాబట్టి డౌన్ ఇది, అందుకని పంపించరు. ఇక్కడ చాలా డేంజర్ ఫ్రెండ్స్. వాటర్ ఫెసిలిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిది మనకి. ఫ్రెండ్స్ ముందర వచ్చేసరికి ఇక్కడ రామకృష్ణ తీర్థం అనేసి 8 కిలోమీటర్స్ అని చూపించుండారు. అదే ప్రకారం మనం వెళ్ళాలి. దామన్ అయితే రెడీ అయ్యాడు వాటర్ తాగి. జస్ అయితే తగ్గింది కొంచెం దామనకి. ఇంకొద్దికి తాగుతాడంట దామన. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దేవుడు ఉన్నాడు విగ్రహం. మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్ళినట్లయితే ఈ పక్క మొత్తం ఈ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, జారుతుంది అనమాట. నీళ్ళు వచ్చినప్పుడు ఇదంతా కింద జారుకుంటూ వెళ్ళిపోతుంది వాటర్ ఫాల్స్ లాగా. యాక్చువల్గా అయితే చాలా వరకు షూస్ వేసుకొని వస్తారు ఫ్రెండ్స్, హైకింగ్ ప్లేస్ కాబట్టి. షూస్ ప్లస్ ఇది స్లిప్పర్స్ కూడా. స్లిప్పర్స్ నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ కాదు, షూస్ అయితే బెస్ట్. నార్మల్ స్లిప్పర్స్ అయితే ఎప్పుడైనా జారిపోవచ్చు. అంతేకాకుండా ఇది కొండలు రాళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆకులు ఉంటాయి, కింద అన్ని రాళ్ళు ఉంటాయి కాబట్టి జారే అవకాశాలు చాలా ఉంటాయి. అంతేకాకుండా నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ నీళ్ళ వల్ల మనకి చాలా డేంజరు. నీళ్ళల్లో జారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఈ పక్క చూడండి మొత్తం చెట్లు కొండలే ఉన్నాయి. వ్యూ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ అయితే. ఇక్కడ చూడండి మొత్తం కొండలే ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడంతా. మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి. కాకపోతే 2 days మాత్రమే ఉంటుంది, ఇయర్కి తెరుస్తారు. ఎంత వెచ్చగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ముందుకి నడిచినట్లయితే బోర్డు కనిపిస్తుంది మనకి చూడండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత కిలోమీటర్లు ఉన్నాయి. పేరు చూడండి తుమ్మూరు తీర్థం 5.5 kilometers అంట ఫ్రెండ్స్. ఇంకా 5.5 kilometers అంట. అదే ఫ్రెండ్స్ మొత్తానికి 13-14 kilometers ఉన్నాయి. వాళ్ళు అంటే కొంచెం కొంచెం ఒక్కొక్క దూరంకి ఒక్కొక్క బోర్డు వేస్తున్నారు. ఇక్కడైతే 5.5 kilometers చూపిస్తున్నారు. మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఎండ సాగు కొడుతుంది ఫ్రెండ్స్. మనం కొంచెం త్వరగా రావాలి. ఇప్పుడు కానీ 5కి అట్లా వచ్చామనుకో మార్నింగ్, అప్పుడు ఎండ ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎండ సాగు కొడుతుంది. అయినా పర్లేదు, మనం వ్లాగ్స్ తీయాల్సిందే, తప్పదు. ఎక్స్ప్లోర్ చేయాలి మీకోసమే ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రెండ్స్. ఏమైనా చేయగలుగుతాం మనం, మీ దయ వల్లే ఫ్రెండ్స్. తుమ్మూరు తీర్థంకి ఫ్రెండ్స్ నేను రావడం ఫస్ట్ టైమే ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏనుగులు, రాత్రి అయితే ఫ్రెండ్స్ ఏనుగులు, పాములు, ఇంకా సింహాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. రాత్రిపూట అయితే అస్సలు అలో చేయరు, ఎందుకంటే ఇది చాలా డేంజరు. అంతేకాకుండా ఇది ఓపెనింగ్ టైం వచ్చి మార్నింగ్ 3 నుంచి ఒక 7 or 12 వరకు అనుకోండి, అంతే ఇదే టైమింగు. ఈ లోపు మనం వెళ్ళిపోవాలి. ఈరోజైతే మనం చాలా త్వరగా వచ్చాము. త్వరగా అంటే కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. 7:30కి అలా వచ్చాము. 7:30 నుంచి వచ్చేకాడికి 8:39 అయిపోయింది. 9 నుంచి బయలుదేరాము. 9 నుంచి బయలుదేరే కాడికి మొత్తం ఇంకా సెటిల్ అయింది. ఇంకా మనం వ్లాగ్స్ తీసుకుంటూ వెళ్తున్నాం అలా. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 నుంచి 10:30 అవుతుంది అంతే. ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేసరికి 4-5 అయిపోతుంది.
మనం ఇంకా నిదానంగా వ్లాగ్స్ తీసుకుంటూ మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇంకా ఏమేమి కనిపిస్తుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. అలాగే వెళ్దాం మనం. ఫ్రెండ్స్ మధ్యలో నేను 2 months వరకు వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే నాకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ చదువుతున్నాను కాబట్టి. అప్పుడు వ్లాగ్స్ తీయడం కుదరలేదు, ఎగ్జామ్స్ అవి ఉన్నింది కాబట్టి. ఇప్పుడైతే ఫ్రీ అయిపోయాను, ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షార్ట్స్ కానీ ఇంకా పెడుతూ ఉంటాను. సో ఫ్రెండ్స్ వీడియో కోసం ఎడిట్ చేయాలి, చాలా అంటే 2 days మినిమం పడుతుంది అంతే ఎడిటింగ్కి. సో ఫ్రెండ్స్ మన టీమ్మేట్స్ అంటే మన వాళ్ళతో వెళ్తున్నాం, టీమ్మేట్స్తో 4 వచ్చాము మనం. 5 యాక్చువల్గా అయితే మనం 5 వచ్చాము. ఏజ్ తక్కువ అని అంటే ఏజ్ ఎక్కువ అనేసి పంపించేశారు. ఆయనకి 65 అనుకుంటాను. అక్కడ పోలీసు వాళ్ళు స్టార్టింగ్లో ఉంటారు ఫ్రెండ్స్, డిటెక్ట్ చేస్తారు, మనుషులను చూస్తారు, కనిపెట్టేసి పంపించేస్తారు. లేదా అడుగుతారు ఏజ్ ఎంత బాబు, లేదా ఏజ్ ఎంత అయ్యా, ఏజ్ ఎంత అన్నా అనేసి అడిగి పంపిస్తారు. ఇక్కడ సన్నగున్నే వాళ్ళని ఎక్కువ పంపిస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క అయితే ఒక యూట్యూబర్ మనకు కనిపించాడు. మన అన్న యూట్యూబర్ అనమాట. మనలాగే వ్లాగ్స్ తీసుకుంటూ దూరం నుంచి వచ్చారు, ఎక్స్ప్లోరింగ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్ ఈ స్తంభాలు వచ్చి చూడండి కట్టున్నారు కదా, ఇది చాలా ఓల్డ్ ఏషియంట్ టైం ఫ్రెండ్స్, పురాత కాలంలో కట్టున్నారు అంతా. దేవుడు గుడిలాగా మామూలుగా అయితే గుళ్ళు ఉంటాయి, ఆ మార్గం ఇవి తీస్తున్నారు. రాళ్ళు అనమాట, ఒకప్పుడు కట్టేవారు, అప్పుడు నుంచి అట్టే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి, చాలా ఓల్డ్ అనమాట. ఇది ఏం చింది చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ రాళ్ళు ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు కోరుకుంటే జరిగేవి అనమాట. ఇక్కడ మనం ఏమైనా కోరుకుంటే జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడైతే యూట్యూబర్ ఉన్నాడు, సేమ్ లాగే వచ్చాడు, యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తున్నాడు అనమాట బ్రో. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది ఇంకా దారిలో వస్తున్నారు. హాయ్ బ్రో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకైతే చాలా వరకు హాయ్ బ్రో అంటే హలో అని చెప్పేసి వెళ్తున్నారు. ఎందుకంటే యూట్యూబర్స్ కాబట్టి మనం ఇంకా ఎదగలేదు, ఇంకా స్టార్టింగే. బట్ మనం ప్రతిరోజు ఇంకా స్టార్ట్ చేస్తాం వ్లాగ్స్. ప్రతిరోజు అని కాకపోయినా 2-3 daysకి ఒకసారి వీక్లీ వీడియోస్ పెడతాను. కొంచెం నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా మీట మనం బ్లాగ్స్ అనేది తీస్తాం రెగ్యులర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా వరకు మన యూట్యూబర్స్ వచ్చారు, ఎక్స్ప్లోర్ చేశారు. బట్ నాలాగా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, వీడియోస్ ఏమారుగా చేస్తుంటారు, బట్ నాకు ఐడియా లేదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ చూడండి మనం అయితే ఇంకా వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే 2 ముందరికి వెళ్ళారు, 2 వెనకాల ఉన్నారు. చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే మొత్తం చెట్లు, ఇవి ఎర్ర చందనము, ఇంకేమునవు ఎర్ర చందనం తప్ప. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా, లైఫ్ అనేది బతికి చూపిద్దాం అని ఉంటుంది. లైఫ్ అనేది బతకాలి, ఇక్కడ డబ్బులు ఏం పనికిరావు. ఇక్కడ మనం ఎనర్జీ అంటే మన సత్తా ఏందో చూపించాలి, అప్పుడు అక్కడ ఉంటుంది. డబ్బులున్నా ఇవంతా వేస్ట్ ఫ్రెండ్స్. డబ్బులున్నా లేకపోయినా ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ డబ్బు లేని వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే డబ్బులు కూడా పనికిరాదు ఇలాంటి చోట్లు. ఎందుకంటే ఇది అడవిలో ఎంత రిస్క్ ఉంటుందో మన అందరికీ తెలిసిందే. అది ఇక్కడ సింహాలు ఎప్పుడు రావచ్చు, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఫ్రెండ్స్. సో మన సేఫ్టీకి మనం ఉండాలి. చూడండి ఇక్కడైతే మన వాళ్ళు ఇంకా 2 వస్తున్నారు. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్రచందనం చెట్టు ఉంది, చూడండి ఎలా ఉందో. మామూలుగా అయితే చిన్నగా నుంచి పెరుగుతాయి. ఇక్కడ మన జోక్స్ మాట్లాడుకుంటున్నాడు వెనకాల, మన మైక్ కాబట్టి వినిపిదిలే, మనకు ఒకటే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్రచందనం చెట్టు ఎంత బాగుంది, సన్నగా ఉంది, ఇంకా పెరుగుతుంది. ఇంకా కాలం వచ్చిందనుకో, వర్షాకాలము ఇంకా పెద్దది అవుతుంది, ప్లస్ ఇంకా లావ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
మాట్లాడతాడు చూడండి కాస్త. మా దొరకదని, అందుకని నేను అలా కాల నడనే కాల, ఏం చేయాలో అర్థం కాల. ఏందో అందుకే తక్కువ తినాలి, లెస్ ఫ్యాట్ లెస్ వెయిట్ అంటారు. ఇలాంటి అడవుల్లో నడవాలంటే ఒక శక్తి కావాలి. శక్తి అంటే మనం ఎక్కడి నుంచి రాదు. మనం ఫుడ్ లైట్గా తింటే ఎక్కువ దూరం నడుస్తాం, స్ట్రాంగ్గా తింటే ఆగిపోతాం, అంతే తేడా. ఇక్కడ విన్నారు ఫ్రెండ్స్, దాహం ఏమంటున్నాడు, ఎక్కువ తింటే నడవలేము, అందుకని మనం లిమిట్గా తినాలి. లిమిట్గా తింటే మనం నడవగలుగుతాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ అచ్చులు ఉన్నాయి, డౌన్గా ఉన్నాయి. ఇది వాన్ పడిన వల్ల ఇవంతా ఇలా వలలు కొట్టుకొని నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎంత ఉందో మొత్తం డౌనే ఉంటుంది ఇక్కడంతా. ఎందుకంటే ఈ నీళ్ళు కొండలు వచ్చు చూడండి, ఒకప్పుడు ఇవంతా నీళ్ళు వలలు వెళ్ళేది. ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ రిస్క్ ఏమంటే కొంచెం జారిందనుకో కింద పడిపోతాం, మనం దులుకుంటూ వెళ్ళిపోతాం. అందుకని మనం సేఫ్టీగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు వీడియోస్ వ్లాగ్స్ తీసుకుంటున్నారు. పక్కనైతే చెట్టు కింద కూర్చోన్నారు నీట్గా నడిచి. కొంతమందిలో అయితే అలసిపోయి ఉంటారు. ఇక్కడ వాటర్ సర్వీస్ అయితే బాగుంది. ఈ నీటిలో పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చాలా అంటే కూల్గా ఉంటుంది. ఇంకా ఎవరి 2 కిలోమీటర్లు ఉచిత వసతి కలదు. ఇక్కడ చూసినాడు ఫ్రెండ్స్, మన డాక్టర్ మెడికల్ క్యాంప్ అబ్బాయి మనకి అడ్వైస్ ఇచ్చారు. ఇక్కడ 2 కిలోమీటర్కి ఒకసారి మెడికల్ క్యాంప్ ఉన్నది, వాటర్ బాగా తాగండి, డిహైడ్రేషన్ కాకుండా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు డాక్టర్. చూడండి ఇక్కడ డిహైడ్రేట్ అయిపోతారు. ఇక్కడైతే ఫ్రెండ్స్ మనం నడిచి ఇంకా సగం దారిలో కూడా రాలేదు. ఇది స్టార్టింగ్ అనమాట. ఇంకా మనం 2-3 కిలోమీటర్స్ వచ్చింటాం అంతే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పనుకున్నారు చెట్టు కింద. ఇలా ఫ్రెండ్స్ ఉంటుంది మన లైఫ్. చూడండి ఫ్రెండ్స్, మనతో పాటు మోక్స్ అక్క వస్తారన్నారు. కాకపోతే వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బంది, ఏదో పర్సనల్ ఇష్యూ ఉంది కాబట్టి రాలేకపోయారు. నెక్స్ట్ టైం ట్రై చేస్తారు వచ్చేకి, అప్పుడు మనం వ్లాగ్స్ తీద్దాం దాంతో పాటు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నారు. మేమైతే 2 బ్యాగులు తెచ్చుకున్నాం. ఇంకా ఒక జత నేనైతే డ్రెస్ తెచ్చుకున్నాను. అక్కడ మునిగిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే టీషర్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఇంకా ఎక్కువ వేసుకున్నాను అనుకో చెమటలు పడతాయి, మళ్ళీ అవి ఇవి ఇన్ఫెక్షన్ ఇవి అయిపోతుంది. అందుకని నార్మల్గా టీషర్ట్ వేసుకున్నాను. పర్లేదు ఫ్రెండ్స్, టీషర్ట్లోనే బాగున్నా, కంఫర్ట్గా ఉంది ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన వెనకాల అయితే వస్తున్నారు వీళ్ళు. ఇంకా 2 అయితే ముందుకు వెళ్ళిపోయారు ఫాస్ట్. ఫ్రెండ్స్, మేమైతే మధ్యాహ్నం తినేదానికైతే చపాతీ తీసుకున్నాము. నేను రెడీ చేసుకున్నాను. నైట్ ఒక 10 o'clock కట, 10 నుంచి 11 అయిపోయింది. నైట్ కట్టేసుకున్నాను చపాతీ, మళ్ళీ కుర్మా ప్యాక్ చేసుకునేసాను. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏం దొరకవు కాబట్టి మనం తెచ్చుకోవాలి. సో ఫ్రెండ్స్, అందుకని ఇంకా చపాతీ ప్యాక్ చేసుకొని తెల్లారి తిందామనేసి మధ్యాహ్నం వెనకాల తీసుకొని వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. అతను కవరు, అది కుర్మా కొంచెం లీక్ అయిపోయింది బ్యాగ్లో, అందుకని కవర్ చేతిలో పట్టుకొని వస్తున్నాడు. సో ఆ కుర్మా చపాతీ వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అడవి మధ్యలో తినడము, అందుకని తెచ్చాము. ఇంకా ఆకలి కూడా తీరిపోతుంది. ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఒక లాస్ట్ స్టేజ్ వరకు వాటర్ అనేది దొరకదు, ఇంకా అక్కడ లాస్ట్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రతి ఒక్క చోట వాటర్ అవైలబుల్. 2 కిలోమీటర్ 1 నుంచి 2 కిలోమీటర్లు నడిస్తే వాటర్ అనేది దొరికిపోతుంది మనకి. మనం అయితే బ్రేక్ తీసుకోకుండా అలానే వెళ్తున్నాం వితౌట్ రెస్ట్, ఎందుకంటే మనకి కంటెంట్ కావాలి. కంటెంట్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్, చెప్తే రాదు. ఇక్కడ చూసినట్లయితే ఇంకా రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. మనం మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నాం. ఇక్కడైతే మనం జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం మిస్ అయినా పడిపోతాం అన్నమాట. మనం స్లిప్ అయిపోయి డౌన్ కాబట్టి ఇంకా వేగంగా వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రతి 2 కిలోమీటర్కి మెడికల్ క్యాంప్ వేస్తున్నారు.
ఎందుకంటే ఎవరికైనా ఏమైనా కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. బీపీ లో అయిపోయినా లేకపోతే ఏమైనా అయిందనుకో ఇక్కడ చెకప్ చేస్తారు, ప్లస్ దానికి తగ్గినట్టు ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇంకా కళ్ళు తిరుగుతూ ఉన్నిందనుకో వాళ్ళకి గ్లూకోజ్ అనేసి ఒకటి ఉంటుంది, ఓఆర్ఎస్. అది గ్లూకోజ్ అని ఓఆర్ఎస్ అని ఇస్తారు. అది వాటర్లో కలిపి తాగితే ఎనర్జీ వస్తుంది వాళ్ళకి, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతారు, బాడీ ఫ్రెష్ అవుతుంది, మళ్ళీ ఇంకా నడుస్తారు. అందుకని ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడైతే ఫ్రెండ్స్ ప్రసాదాలు అయితే కింద ఇచ్చుంటారు, అవి తీసుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ ఏం అలవ లేదు, నార్మల్ ఒక బ్యాగు మన పర్సనల్స్ మాత్రం ఎత్తుకెళ్ళొచ్చు. అట్లని వేరే వస్తువులు ఎత్తుకోగలదు. చెకింగ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏం పనికి రావు, అయినా ఏం వాడతాం లేని ఫ్రెండ్స్ అడవిలో. సో ఇక్కడ ఫైర్ అనేది ఉండకూడదు, మ్యాచ్ బాక్సెస్ ఇవంతా ఏమి ఉండకూడదు. అక్కడే చెకింగ్ చేసి తీసుకునేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం చెట్లే ఉన్నాయి, ఎర్రచందనం మొత్తం. చూడండి వ్యూ అయితే బాగుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇక్కడ గాలి కానీ ఏమన్నా కానీ అన్నీ న్యాచురల్, అన్నీ ఒరిజినల్ మొత్తం. ఇలాంటి చోట్లకి మీరు రావాలి ఫ్రెండ్స్. మీరు పుష్ప 2 చూసే ఉంటారు కదా, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు. అందుకని ఇక్కడ అయితే పోలీసు వాళ్ళు కానీ ఏమన్నా అందరూ సెక్యూరిటీ టైట్, సో ఎవరేం చేయలేరు. ఒకవేళ పట్టుకునేసారనుకో స్మగ్లింగ్ చేస్తా అంతే, ధూళి తిరిగిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే మనతో పాటు వస్తున్నారు. నేనైతే వ్లాగ్స్ తీసుకుంటూ వెళ్తున్నాను, వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడే ఒక బ్రోతో కలిసాము, మన ఛానల్ అయితే అడిగారు ఇచ్చిన. ఇక్కడ చూడండి అమ్మని అయితే ఇప్పుడు వేగంగా నడుస్తున్నాడు. ఇందాకైతే నడవలేకపోతున్నాడు, ఇప్పుడైతే నడుస్తున్నాడు. ఎందుకంటే ఇది డౌన్ కొంచెం కాబట్టి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ డౌన్ మొత్తం మనం అలా నడిచే కొందికి ఈజీగా వెళ్ళిపోతున్నాం జారుకుంటూ. కొంచెం స్లిప్ అవుతుంది ఫ్రెండ్స్, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒక అడుగు స్టెప్ జారిందనుకో కాలు కింద పడిపోతాం. అందుకే ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ నుంచి అంటే మాట్లాడుతూ కిందకే చూసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే కింద పొరపాటు స్లిప్ అయిందనుకో అంతే ఫ్రెండ్స్, కథం మనం జారి పడిపోతాం. సో అందుకని మనం కొంచెం కింద కూడా చూసుకొని నడవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనతో పాటు వచ్చారు కొంతమంది అయితే స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు. అది చాలా రిస్క్, స్లిప్పర్స్ వేసుకోకపోతే చాలా గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. నాకు స్టార్టింగ్ కాబట్టి 2-3 సార్లు అయితే నాకు గుచ్చుకునింది ఫ్రెండ్స్, చెప్పులున్నా సరే గుచ్చుకునింది. చూసే బెటర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మన టీం వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. వెనకాల చూడండి బ్యాక్ సైడ్ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే టవర్ కూడా అయిపోయింది, టవర్ కూడా లేదు అసలు. మామూలుగా అయితే ఇందాకైతే 1% ఉండింది టవర్ వస్తుంది, ఇప్పుడైతే పూర్తి ఖతం అయిపోయింది. ఇంకా ఇక్కడ టవర్స్ అనేది ఉండదు, ఎగ్దమ్ మిడిల్లో వస్తున్నాం మనం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు వచ్చారు, ఇంకా వెళ్తున్నారు అందరూ మనకంటే ముందు. వాళ్ళు పోనిద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టవర్ అనేది అయినా మనకి టవర్తో పనే లేదు, మనం అడవిలో ఉన్నాం కాబట్టి టవర్ ఎందుకు మనకి. అసలు మనం ఫోన్ యూజ్ చేయము, ఓన్లీ వీడియోస్కి అయితే టవర్ అక్కర్లేదు. అంతేకాకుండా మనం అడ్వెంచర్కి వచ్చాము. చూడండి ఫారెస్ట్లో ఒంటరి వెళ్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఇయర్కి ఒకసారి తెరుస్తారు కాబట్టి జనాలు ఉంటారు. సో మనం మన పాటికి మనం వెళ్ళాలి. చూడండి అందరూ వాళ్ళ పాటికి వెళ్తున్నారు. అంతే ఫ్రెండ్స్, ఎవరి లైఫ్ వాళ్ళది. మనం అయితే యూట్యూబ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ సప్లైయర్ ఉన్నారు అన్న. ఇప్పుడు కొంచెం వాటర్ తాగుదాం మనం, దప్పికేస్తుంది. సో ఫ్రెండ్స్ సార్ ఇక్కడ చూసినట్లయితే వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇప్పుడు నేను వాటర్ తాగాను, బాగా పర్లేదు, తీయగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే చాలా వరకు అయితే మనకంటే ముందుకు వెళ్ళిపోయారు. మనం పర్లేదు, నిదానంగానే వెళ్దాం, ఓపికగానే. ఎందుకంటే త్వరగా వెళ్ళిపోయి స్లిప్ అయిపోయింది ఒక పొరపాటు, అంతే మన పని అయిపోతుంది, ఫినిష్, ఖతం, ఇంకా లేదు ఫ్రెండ్స్.
అంతే, ఇదే ఆఖరి వీడియో అయిపోతుంది. అందుకని మనం నిదానంగా వెళ్దాం. చూడండి ఇక్కడ అయితే వ్యూ చూడండి ఫ్రెండ్స్, భయంకరంగా ఉంది, అదిరిపోతుంది వ్యూ. సమ్మగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత క్లియర్గా ఉందో. వెనకాల ఉంది ఎర్రచందనం చెట్టు ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది పెద్ద అయిన తర్వాత లావుగా. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం మళ్ళీ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే దామన్న నాకంటే వెనకాల ఉన్నాడు, ఇప్పుడైతే నాకంటే ముందు నడుస్తున్నాడు. ఇదేందో వెరైటీగా ఉంది, సగం దాలో నుంచి రివర్స్ అయిపోయింది. దామన్న ఇక్కడ చూసినట్లయితే దామన్నకి అంబులెన్స్ కావాలంట. ఏం దామన్న దామన్నకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నకి అంబులెన్స్ కావాలంట. అన్నకి చెప్పి నేను నన్ను తోడికి వెళ్ళిపోతారు. అన్న దామన్నకి పిలిస్తే నన్ను తోడికి వెళ్ళిపోతారు అంబులెన్స్ వాళ్ళు. ఇప్పుడు చూడండి నాయన, ఈ అడవిలో ఆడ వస్తుంది అంబులెన్స్, కానీ నీకోసం మాత్రం వస్తుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్ మన జీవితం అడవిలోకి పోతే తెలిసిపోతుంది మన జీవితం ఎలా ఉంటుంది. మైక్ ఆన్ ఉండదు, నా దాంట్లో ఉంది. మన జీవితం అడవిలోకి వచ్చి తెలిసిపోతుంది. డబ్బు ఉండేవాడు లేనివాడు కాదు ఇలా. అవును అంతే, ఇదే డూ ఆర్ డై. చూడండి ఫ్రెండ్స్, ఈ అడవిలో వచ్చేవాడు తెలిసిపోతుంది మన సత్తా. ఇప్పుడు చూసినట్లయితే కొంచెం దారిలో, కొంచెం దూరంలోనే ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే దామన్ అయితే ప్రతి లాంగ్వేజ్ మాట్లాడతాడు. తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, హిందీ అయితే సగం సగం వచ్చు మాట్లాడతాడు. కానీ ఏమేమి రాదని డైలాగ్ వచ్చాడు. ఈ అడవిలోనే నడిస్తే మన సత్తా తెలిసిపోతుంది, ఎనర్జీ. ఇక్కడైతే మనం నాన్ స్టాప్గా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట, కాగుతూ వెళ్తాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం అడవి. ఇక్కడ సౌండ్ విపరీతంగా ఉంది. రాత్రిపూటలు అయితే అదిరిపోతుంది. ఇంకా రాత్రిపూట అయితే నాట్ అలవే ఉన్నది అసలు. మొత్తం ఆపేస్తారు, ఎందుకంటే ఇది సింహాలు ఉంటాయి, సో ఇంకా చాలా ఉంటాయి అడవి కాబట్టి డేంజర్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల పంపించారు లోపలికి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అంతే. వాన పడినప్పుడు అంతా ఇలాగే డౌన్ అవుతూ కిందకి వెళ్ళిపోతాయి. ఎలా అంటే కిందకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఏమంటే నీళ్ళు ఒక చోట నువ్వు ఆగవు. ఇవైతే ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న నీళ్ళు. చూడండి గుర్తు, వాటర్ గుర్తు. ఇలా ఉన్నప్పుడు నీళ్ళు వచ్చి వెళ్ళినట్టు గుర్తు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఓల్డే. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చెట్లు నుంచి వస్తున్నాయి మొలకలు. మొత్తం అడవిలే మొత్తం ఇది. సో ఇంకా కొందరైతే ఇంకా ముందరికి వెళ్తున్నారు, ఇంకా కొందరైతే వస్తున్నారు. ఫ్రెండ్స్ మనం బ్లాగ్స్ తీస్తున్నాం అనేసి మనం ఇద్దరైతే ఫాస్ట్గా తొందరగా ముందుకైతే వచ్చేసారు. ఇక్కడ కూర్చోన్నారు, మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నారంట. చూడండి ఇప్పుడైతే మళ్ళీ మనం బయలుదేరదాం. చూడండి ఫ్రెండ్స్, కానీ ఫ్రెండ్స్ నేను దామన్ వచ్చాము. దామన్ అయితే అలసిపోయారు. సో 5 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరదాం. ఇక్కడ చూడండి దామన్న ఎలా అయిపోయింది దామన్నది హెల్త్ చూడండి అయిపోయింది. సో ఫ్రెండ్స్ కాసేపు మనం ఎక్స్ప్లోర్ ఇద్దాం, కొంచెం ముందుకు వెళ్ళి పైకి ఎక్కి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొంచెం గుహలాగా ఉంది. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్దాం.
ముళ్ళు చెట్లు ఫ్రెండ్స్ చూడండి, అడవి ముళ్ళు కానీ గుచ్చుకునింది అనుకో అంతే మనం అయిపోతుంది. ముళ్ళులు గుచ్చుకునేస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఇవి ఒకసారి గుచ్చుకునేది అనుకో మళ్ళీ పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇవంతా నీళ్ళు గుర్తు ఫ్రెండ్స్, అర్చున్నాయి. వాన పడినప్పుడంతా ఇలా జారుకుంటూ కిందకి వెళ్ళిపోతాయి. కిందకి వెళ్ళిన తర్వాత స్టోర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొంచెం నీట్గా ఉంది. సైడ్లో చూడండి మొత్తం కొండరాళ్ళు, కొండల మధ్యలో మనం ఉన్నాం. పక్క ముళ్ళ కంపుల్లో మనమైతే కొంచెం నీట్గా ఉందని ఇలా వచ్చాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి, మొత్తం కొండవే, కొండరాళ్ళు. కొన్నిసార్లు అయితే అక్కడ ఏం జరుగుతుందంటే పైన నుంచి రాళ్ళు పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మనం ఇయర్కి 2 సార్లు వస్తాం కాబట్టి ఏం కాదు మనకి. ఈ మధ్యలో డైలీ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటుంది, బట్ ఇప్పుడైతే ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కొంచెం ముందర అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది వాటర్ తాగుతున్నారు. ఇక్కడ ఇదే నాకు నచ్చింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్స్కి వాటర్స్ అయితే ఫెసిలిటీ పెట్టినారు. ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ వాటర్ ఫెసిలిటీ. ముందైతే ఇవి లేవు, ఇప్పుడుదా రీసెంట్లీ పెట్టారనుకుంటా. 20 years బ్యాక్ అయితే అసలు ఏం లేవు. మొత్తం ఫ్రెండ్స్ ఎక్కువ నీళ్ళు ఉండేవి. ఇప్పుడైతే నీళ్ళు తగ్గిపోయాయి. వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ నిండిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే మళ్ళీ తీసుకున్నాను. వ్యూ బాగుంది ఫ్రెండ్స్, మొత్తం క్లియర్గా ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎర్రచందనం. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం ఇంకా ఇది వచ్చి పార్ట్ 1, నెక్స్ట్ వచ్చి పార్ట్ 2 ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఇది వీడియో క్లిప్స్ మనం సగం చేసాము. నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. రేపైతే అప్లోడ్ చేస్తాను చూడండి, మార్నింగ్ 8 AM. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్ గైస్.